Hello friends, welcome to my ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎగ్జామ్ అప్డేట్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోలో అయితే ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా యూస్ఫుల్ అండ్ మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. అండ్ ఈ వీడియోలోకి వస్తే జాబ్స్కి అప్లై చేసాము, బట్ ఇంకా మనకి ఎగ్జామ్స్ గురించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. సో ఆ అప్డేట్ అయితే వచ్చింది. ఎగ్జామ్ అయితే షెడ్యూల్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే మనకి December 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ డే సచివాలయంలో 2 పర్సన్స్కి స్లాట్ బుక్ చేస్తారు. ఆ స్లాట్స్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ డే 2 పర్సన్స్కి, అంటే డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయ్యాక నెక్స్ట్ 12th 10th వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మాత్రం గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఫస్ట్ ఉంటాయి. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని సచివాలయంలో సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి December 2 నుంచి ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్, అంటే ఒక్కొక్క ఈచ్ డేకి 2 పర్సన్స్ అలా మనకి స్లాట్స్ బుక్ చేస్తున్నారు. అంటే ఈ ఎగ్జామ్ డీటెయిల్స్కి వస్తే మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటే స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్ అవి ఉంటాయి. మొత్తం స్కిల్ టెస్ట్ అయితే మనకి 45 minutes ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి ఒక 15 minutes ఉంటుంది. టోటల్లీ ఎగ్జామ్ అయితే, ఈ అసెస్మెంట్ అయితే మనకి 60 minutes అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రికమెండేషన్ సర్టిఫికేట్ అయితే మనకి అలాట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో అయితే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ పెట్టి సేవ్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో మనకి ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక ఆడియో మనకి వినిపిస్తారు, అది మనం విని సరిగా సెంటెన్స్ అనేది మనం చెప్పాలి. మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి 2 days ముందే మనకి తెలుస్తుంది. అంటే ఎగ్జామ్ ఉండే 2 days ముందు మనకి తెలుస్తుంది ఏ డేట్ని మీకు అసెస్మెంట్ ఉంటుంది అని. ఒక 2 days ముందే మనకి తెలుస్తుందనమాట. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ సెషనా లేక ఆఫ్టర్నూన్ సెషనా అనేది వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనకి ఒకవేళ మార్నింగ్ సెషన్ అసెస్మెంట్ ఉంటే మనం కొంచెం ముందుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే మనకి మళ్ళీ ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ప్రొఫైల్ అండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అప్పుడు మనకి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసి, గ్రాడ్యుయేట్ లింక్ ఓపెన్ చేసి, అక్కడ మనం ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి గ్రాడ్యుయేషన్ క్లిక్ చేసి అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో వెరిఫై చేయాలి. అండ్ మనం ఒక పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. అంటే మన ప్రొఫైల్కి మనం ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మన డాష్బోర్డ్లో ప్రొఫైల్, అసెస్మెంట్ అండ్ జాబ్ రికమెండేషన్స్, జాబ్స్ ఏమున్నాయి అని చూపిస్తుంది. అండ్ కోర్సెస్ అండ్ రెజ్యూమ్ గురించి చూపిస్తుంది అనమాట. లాగిన్ అయ్యాక మనం రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయి. అంటే మనం కౌశలంకి అప్లై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే అక్కడ మనం కరెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. నేమ్ కానీ, అడ్రస్ కానీ, సర్టిఫికేట్స్ గురించి కానీ మనం ఏమైనా మెన్షన్ చేయకపోయినా అప్పుడైతే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్డేట్ చేసుకొని రెజ్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి అసెస్మెంట్కి 2 days ముందే చేసుకోవాలి. ఆ తర్వాత మనకి 1 hour అసెస్మెంట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్లో అయితే మనకి ఒక 45 minutes ఉంటుంది. అందులో మనకి వచ్చేసి కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందరికీ ఒకేలా క్వశ్చన్స్ అయితే ఉండవు, బట్ ఈ కాన్సెప్ట్స్ మీద అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15 minutes కమ్యూనికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక సెంటెన్స్ మనకి ఆడియో వస్తుందా, మనం ఆ సెంటెన్స్ చెప్పాలి. మన క్వాలిఫికేషన్స్ని బట్టి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అందరికీ ఒకేలా క్వశ్చన్స్ అయితే ఉండవు.
ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అలా ఉంటుంది. బట్ క్వెషన్స్ అన్నవి ప్రతి ఒక్కరికి చేంజ్ అవుతాయి. అందరికీ ఒకే క్వెషన్స్ అయితే ఉండవు. అండ్ మనకి ఆ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక మనకొక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. మనకి మార్క్స్ అయితే ఇస్తారు. ఆ మార్క్స్‌ని బట్టి మనం అసెస్మెంట్ ఎలా మన పెర్ఫార్మన్స్ అంటే మనకి వచ్చిన మార్క్స్‌ని బట్టి మనకొక ర్యాంక్ అయితే ఇస్తారు. ఇంకక్కడితో మనకి అసెస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనం డైలీ మన ప్రొఫైల్ లాగిన్ అయితూ జాబ్ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. వాటికి అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ బట్టి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిని అటెండ్ అవుతూ ఉండాలి. అండ్ వన్స్ మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చాక చేయాల్సిందేంటంటే మళ్ళీ మనం లాగిన్ అయ్యి మన ప్రొఫైల్‌లో డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి మార్క్ మై ఎంప్లాయ్‌మెంట్ అండ్ కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ అండ్ ఆఫర్ లెటర్‌ని అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ 30 డేస్ మనకి ఆ స్టేటస్ అనేది లాక్ అయిపోతుంది. సో, ఈ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. మనకో జాబ్ వచ్చిన తర్వాత కూడా మన ప్రొఫైల్‌ని ఓపెన్ చేసి మనం ఏ కంపెనీకైతే సెలెక్ట్ అయ్యామో అన్నది అండ్ మన ఆఫర్ లెటర్ అన్నీ అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 30 డేస్ అయితే మనకి ఆ స్టేటస్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ ఇంకా మనకి పాయింట్స్ అండ్ సర్టిఫికేట్స్ గురించొస్తే, మనం డైలీ మన ప్రొఫైల్‌ని లాగిన్ అయితే 10 పాయింట్స్ మనకొస్తాయి. అంటే కోర్స్ కంప్లీట్ చేశాక 100 పాయింట్స్ వస్తాయి. అసెస్మెంట్ కంప్లీట్ చేశాక 150 పాయింట్స్ వస్తాయి. సో, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ ఏ టాపిక్స్ పైన ఉంటాయి, ఎగ్జామ్స్ అయ్యాక ప్రాసెస్ చూసాం కదా! అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా ఇంకా మంచి అప్డేట్స్ ఏవైనా ఉంటే చెప్తాను. అండ్ ఈ ప్రాసెస్ అయితే ఇది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత